ఏ శాఖ మీద అవగాహన లేకుండా సకల శాఖల మంత్రిగా లోకేష్ తయారయ్యారని మాజీ మంత్రి గుడివాడ ఎద్దేవా చేశారు. పీఎం మోడీ శంకుస్థాపన చేసే ప్రాజెక్టులన్నీ వైసీపీ హయాంలో వచ్చినవే అని చెప్పారు. 15 ఏళ్లుగా సీఎం ఉండి ఉత్తరాంధ్రకు చంద్రబాబు ఏం చేశారో చెప్పాలని, అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. ఏ శాఖ మీద కూడా అవగాహన లేనటువంటి సకల శాఖ మంత్రిగా గడిచినటువంటి 7 నెలలుగా లోకేష్ గారు మంచి పేరు తెచ్చుకున్నారు. మంచి కలెక్షన్ కింగ్గా గడిచినటువంటి 7 మాసాలు రాష్ట్రంలో ఎక్కడ ఏ రకమైనటువంటి దోపిడీ చేయాలి, అన్ని శాఖల్ని ఆయన గుప్పెట్లో పెట్టుకొని ఏ శాఖ నుంచి ఏ రకంగా రాబడి వస్తుందన్నటువంటి దాని మీద ఎక్కువ శ్రద్ధ పెట్టినటువంటి వ్యక్తిగా పేరుగాంచినటువంటి సందర్భాలు మనం చూసాం. అయితే నిన్న వారు చేసినటువంటి ఆరోపణలు కొన్ని ప్రధానమైనటువంటి ఆరోపణలు, వాటికి సమాధానాలు మీ ద్వారా ప్రజలకు చెప్పాలన్నటువంటి ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది. వారు చేసినటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ ఏంటంటే, ఉత్తరాంధ్రకి జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటి, ఆయన ఏమీ చేయలేదు, గడిచినటువంటి 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఉత్తరాంధ్రకి ఏమి మీరు చేశారన్నటువంటి విషయాన్ని వారు అడగడం జరిగింది. ఎక్కడి నుంచి, శ్రీకాకుళం నుంచి పాయకరావుపేట వరకు మొదలు పెట్టమంటారా, లేదా పాయకరావుపేట నుంచి శ్రీకాకుళం వరకు మొదలు పెట్టమంటారా? గతంలో 15 సంవత్సరాలు మీ తండ్రి గారు ఉమ్మడి రాష్ట్రానికి 10 సంవత్సరాలు, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 5 సంవత్సరాలు, 15 సంవత్సరాలు మొన్న వచ్చినటువంటి అధికారానికన్నా ముందు 3 పర్యాయాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశారు. గతంలో ఎప్పుడు కూడా ఉత్తరాంధ్రకి ఆయన హయాంలో జరిగినటువంటి కార్యక్రమాలు ఏంటో ఒకసారి చెప్పుంటే మేము మిగిలినటువంటి వాడికి సమాధానం చెప్పేవాళ్ళం. జగన్మోహన్ రెడ్డి గారు గడిచినటువంటి 5 సంవత్సరాల్లో శ్రీకాకుళంలో మొదలు పెడితే ఉద్దానం కిడ్నీ సమస్యకు సంబంధించి 700 కోట్ల రూపాయలతో వాటర్ ప్రాజెక్టు నిర్మించాం, కిడ్నీ రీసెర్చ్ సెంటర్ నిర్మించాం, ఎన్నో దశాబ్దాలుగా ఉన్నటువంటి మూలపేట పోర్టు నిర్మాణం, శ్రీకాకుళంకి సంబంధించి ఆ ప్రాంతం తాలూకు రూపురేఖలు మార్చేటువంటి శ్రీకాకుళం పోర్టు, మూలపేట పోర్టు నిర్మాణాన్ని ప్రారంభించాం, విజయనగరంలో మెడికల్ కాలేజ్ నిర్మించాం, కురుపాంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజు, పార్వతీపురంలో మెడికల్ కాలేజు. రాజమండ్రిలో ఇటీవల జరిగిన గేమ్ చేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నుంచి తిరిగి వెళ్లుతూ 2 యువకులు మృతి చెందిన విషయం తెలిసింది. ఆ విషయం తనకు ఇవాళ తెలిసిందని నిర్మాత దిల్ రాజు చెప్పారు. ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షల చొప్పున ఇస్తున్నట్లు తెలిపారు. ఎఫ్డీసీ అనే దానికి ఇప్పుడు సీఎం గారు చూసిన దాని ప్రకారం మొన్న ఒక మీటింగ్, ఇంటర్నల్ మీటింగ్లో కూడా చెప్పింది, దానికి ఒక రెస్పెక్ట్ రావాలి బిట్వీన్ గవర్నమెంట్ ఇండస్ట్రీ మధ్యలో. ఎఫ్డీసీ అనేది చాలా కీలకం. ఒకప్పుడు చాలా ఉండేటి, అవన్నీ మెల్లిగా డైల్యూట్ అయింది. చిల్డ్రన్ ఫెస్టివల్ ఉండేది, ఇప్పుడు లేదు. ఎలా చిల్డ్రన్ ఫెస్టివల్ తీసుకురావాలి, ఎలా అంటే దాన్ని ఒకటిగా యాడ్ చేస్తూ దాన్ని అద్భుతంగా చేయాలని ఒక విజన్తో పనిచేస్తున్నాం. బట్ రిజల్ట్ రాకంటే ముందు మాట్లాడితే కరెక్ట్ కాదు. ఒక విజన్ అయితే ఉంది, ప్లానింగ్. అది సొసైటీకి యూస్ఫుల్ కదా, వాళ్ళు అడిగింది 100% ఆటోమేటిక్ జరిగిపోతుంది, అడగాల్సిన అవసరం లేదు. సార్ ఇప్పుడు 2 ప్రభుత్వాలు మీకేం కావాలో తీసుకోండి, మాకేం కావాలో ఇవ్వండి, ఇచ్చిపుచ్చుకునే ధోరణి అనేది ఇప్పుడు గవర్నమెంట్ అంటే ఇండస్ట్రీ మంచి పెరిగింది. అంటే ఇది రిలేషన్ మెయింటైన్ చేయడానికి ఉపయోగపడుతుంది డెఫినెట్గా. అంటే అదే ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం రాగానే, మన సినిమా అనేది చాలా సెన్సిటివ్, మీ అందరికీ తెలుసు. సో ఆ సెన్సిటివ్నెస్ని పొలిటికల్గా వచ్చినప్పుడు ప్రాబ్లమ్స్ పెరుగుతూ ఉంటాయి. అది రాకుండా ఉండాలంటే ఒక బ్రిడ్జ్ ఉండాలి. బ్రిడ్జ్ ఉంటే ఓకే ఈ ప్రాబ్లమా, అటు మాట్లాడతాము ఇటు మాట్లాడతాము. ఇండస్ట్రీ సైడ్ కూడా చెప్పే స్టేజ్లో ఉండాలి. ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ అది తెలంగాణది కానీ ఆంధ్రది కానీ ఇండస్ట్రీకి చెప్పగలిగేలాగా ఉండాలి. అలాగే గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి ఇట్లా ప్రాబ్లం ఉంది, మాకు ఆ ఇండస్ట్రీకి ప్రాబ్లం సాల్వ్ చేసి ఇవ్వండి, ఈజీ చెయ్యాలి. పోతే ఇక్కడ డైల్యూట్ అయిపోయింది, దాన్ని ఇక్కడ కానీ అక్కడ కానీ బ్రిడ్జ్ కరెక్ట్గా సెట్ చేస్తే హెల్తీగా ఉంటుంది.
అది కంటిన్యూటీ. అదే ఇందాక నేను చెప్పింది ఎలా రీచ్ అయిందో, నేను వాళ్ళిద్దరు మొన్న ఈవెంట్లో ఇద్దరు రిటర్న్ వెళ్ళేటప్పుడు చనిపోయారని ఇప్పుడే తెలిస్తే నేను 5 lakhs అన్నాను. మరి అది ఇద్దరికి, సో 5 lakhs ఇద్దరికి 5 lakhs నా ద్వారా చేస్తున్నాను. సో చెరో 5 lakhs, అది మళ్ళీ 5 lakhs డివైడ్ చేస్తారేమో కాదు, చెరో 5 lakhs పంపిస్తాను. అయితే రాజు గారు ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టుగానే ఇండస్ట్రీ సహాయం కావచ్చు, అటు సీఎం నుంచి అదే ఐ మీన్ ప్రభుత్వం నుంచి కావచ్చు, ఇట్లా ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలన్నారు. కానీ ఇండస్ట్రీకి ప్రభుత్వం చేస్తుందే తప్ప ఇండస్ట్రీ నుంచి ఎలాంటి సహకారం లేదు అనేది మన సీఎం మీటింగ్ లో అన్నమాట కూడా. సో దీనికి ఏమంటారు? అదే అమ్మా, అంటే ఏం చేస్తారు? అదే లక్ష్మి గారు, ఇప్పుడు ఆ గవర్నమెంట్ వచ్చి ఇప్పుడు ఈ గవర్నమెంట్ 1 year అయింది. సో వాళ్ళకు ఈ ఇండస్ట్రీకి గవర్నమెంట్కి బ్రిడ్జ్ లేకుండా నన్ను పెట్టింది అందుకు కదా. ఇండస్ట్రీ నుంచి గవర్నమెంట్కి ఏది కావాలన్నా జరుగుద్ది. గవర్నమెంట్ ఏం కోరుకుంటుంది చెప్పారు కదా సీఎం గారు, సొసైటీకి ఉపయోగపడే గవర్నమెంట్ చేస్తున్నప్పుడు మీరు మాకు సపోర్ట్ చేయండి. అది ఈజీ, దాంట్లో పెద్ద కష్టమైన పని లేదు, అందరు రెడీగా ఉన్నారు. ఇప్పుడు కాదు, ఇంతకుముందు కూడా చేశారు. ఇప్పుడు అప్పుడు మనకు వైజాగ్లో ఉద్దుజ్ వచ్చింది, హోల్ ఇండస్ట్రీ ముందుకు వచ్చి చేయలేదా? మొన్న అక్కడ కానీ ఇక్కడ కానీ తుఫాన్లు వచ్చాయి, అందరూ ఈ గవర్నమెంట్కి ఆ గవర్నమెంట్కి డొనేషన్స్ ఇచ్చారు. ఎప్పుడు ఉంటారు, దాన్ని ఒక సిస్టంలో చేయాలి. అది ఏమవుతుందంటే చిన్న గ్యాప్ రాగానే టక స్టోన్స్ పడుతున్నాయి, పడకుండా జాగ్రత్తగా పడుతూ దాన్ని ఎలా బ్రిడ్జ్ చేస్తాం అనేది ఇంపార్టెంట్. తనకు స్కూల్లో ఉన్నప్పటి నుండి ఏదో ఒకటి సాధించాలని ఉండేదని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. కాలేజీలో అనుకోకుండా ఒక నాటకం వేశాక అందరూ తనని హీరోలా చూశారని, అప్పుడే తనకు నటనపై ఆసక్తి పెరిగిందని ఓ ఈవెంట్లో చెప్పారు. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ గురించి కానీ ఎంటర్‌ప్రెన్యూర్ గురించి మీరు చెప్పాలి, ఏదైనా మాట్లాడాలి అంటే ఏం మాట్లాడాలి? ఎంటర్‌ప్రెన్యూర్‌కి ప్రాపర్ స్పెల్లింగ్ కూడా తెలియదు నాకు. ఏం మాట్లాడాలి, ఎలా చేయాలి దీని గురించి అంటే నాకు తెలియదు. నాకు అప్పుడు అనిపించింది, ఒక మనిషి అభివృద్ధిలోకి రావటానికి ఈ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ గురించి మన పెద్ద పెద్ద ఎడ్యుకేషనిస్టులు ఏమైతే నిర్వహిస్తాయో, ఏమైతే చెబుతాయో అవన్నీ కూడా మన కాలేజీకి వెళ్లకుండా బహుశా నేర్చుకున్నామేమో, అవి మన అంతరంతరాల్లో ఉండి మనల్ని ప్రాంప్ట్ చేసినేమో. కాబట్టే అంచెలంచెలుగా మనం ఈ స్టేజ్కి చేరుకున్నాము. అంటే నేను ఒక నోవేర్ నుంచి ఈ రోజున సమ్వేర్కి ఈ రోజున వచ్చానంటే కనుక బహుశా అవన్నీ కూడా నాలో అండర్ కరెంట్గా ఉండి నన్ను ప్రాంప్ట్ చేస్తూ, నన్ను ఎంకరేజ్ చేస్తూ, నన్ను సరైన మార్గంలో నడవబట్టి ఈరోజు ఈ స్టేజ్కి వచ్చానేమో. కాబట్టి నా గురించి, నా ఎదుగుదల గురించి, నేను ఎవాల్వ్ అయిన విధానం గురించి, నన్ను నేను మలుచుకున్న విధానం బట్టి, ఆయా ప్రతికూల పరిస్థితిలో ఎలాగ నేను దాన్ని నాకు అనుకూలంగా చేసుకుని, నాకు అనుకూల పరిస్థితి చేసుకుని ఎలా ఎదుగుతూ వచ్చాను అనేది ఈ రోజున మీతో నేను చెప్పుకోగలిగితే, మీరందరూ చదువుకున్న వాళ్ళు కాబట్టి ఈ యొక్క ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్లో, ఈ బిజినెస్లో, ఈ కార్పొరేట్లో ఏమేమి చెబుతారో వాటి మీరు అన్వయించుకోవచ్చు. అందులో ఈరోజు నా గురించి నేను చెప్పుకోవాల్సి వస్తే కనుక, ఒక సాదాసీదాగా ఒక లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి ప్రారంభించిన వాడిని. ఈరోజు కొత్తగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇదివరకు గతంలో ఎవరితో షేర్ చేసుకోలేనటువంటి కొన్ని విషయాలు, అది ఈ రోజున ఫోటోగ్రాఫర్ ప్లీజ్ కూర్చోండి, ఆల్ ద 3 కానిస్టేబుల్ గారు ప్లీజ్, థ్యాంక్ యూ. వాళ్ళందరూ ఏమండి మీరు అడ్డొస్తారు, మీరు కిందకి వెళ్ళిపోండి ప్లీజ్, దట్ అడ్లేకండి, థ్యాంక్ యూ. సో నేను ఎలాగొచ్చాను, ఏమిటి నా మైండ్ సెట్ ఎలా ఉండింది, ఎప్పటికప్పుడు అది మార్చుకుంటూ ఎలాగ నేను ఎవాల్వ్ అయ్యాను అనేది ఈ రోజున మీతో నేను షేర్ చేసుకుంటే అది చాలామందికి ఆలోచింపజేస్తుంది, ఆచరించేలా చేస్తుంది. అది ఆమోదం అయితే కనుక అది వినియోగించుకునేలాగా కూడా చేస్తుందని నేను ఆశిస్తున్నాను. అండ్ నాకు చిన్నప్పుడు స్కూల్లో చేరినప్పుడు 7th 8th క్లాసుల్లో నాకు ఇంట్రెస్ట్ అనేది ఏమిటి అని అన్ని ఏదో ఒకటి సాధించాలి, ఏదో ఒకటి ఉండాలని ఉండేది. గేమ్స్ అనేది, ఆట అనేది ఎవరికి ఇష్టం ఉండదండి. చదువు అంటే కష్టం కానీ ఆట ఎవరికి ఇష్టం ఉండదు. సో చదువు వైపు తప్పనిసరిగా వెళుతున్నాం కానీ నా మనసు ఆటల వైపు అని. అప్పట్లో బాల్ బ్యాడ్మింటన్ ఉండేది, ఎల్లో బాల్ ఇలా ఉండేది. సో 1-2 రోజులు ఆడిన తర్వాత 3వ రోజు ఎవడో ఏమో తెలియదండి, సరిగ్గా కొడితే అది నా కంటికి తగిలి కళ్ళు వాచిపోయింది. ఆ తర్వాత మళ్ళీ ఆ గేమ్ వైపు వెళ్ళలేదు. సరే వాలీబాల్ ఆడదాం కదా అంటే వాలీబాల్ ఆ అవతల షాట్ ఎగిరి కొట్టినప్పుడు నేను ఫింగర్స్తో టచ్ చేశాను. ఇలా టచ్ చేస్తుంది, ఫింగర్తో టచ్ చేస్తే మొత్తం 7 వంగిపోయినాయి. ఆ ఆట అంటే
వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న వెంకటాద్రి పర్వతంపై భక్తులకు ఏడాదిలోగా అన్ని సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు హామీ ఇచ్చారు. ధనుర్మాసం సందర్భాన్ని పురస్కరించుకుని ఆదివారం నిర్వహించిన సుదర్శన యాగంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. పవిత్రమైన ధనుర్మాసంలో పవిత్రమైన సుదర్శన హోమానికి ఇచ్చేసిన అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు అందరికీ హృదయపూర్వక నమస్కారాలండి. మీ అందరికీ కూడా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని, సుదర్శన హోమం చేసిన తర్వాత దాని ఫలితాలు వెంటనే కనిపిస్తాయనేది చరిత్ర చెప్పిన విషయం. మరి ఈ హోమంలో పాల్గొన్న మీ అందరికీ కూడా ఆ స్వామి ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, ఉన్నతమైన నాణ్యమైన మెరుగైన జీవితాన్ని మీకు ప్రసాదించాలని భగవంతుని కోరుకుంటూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఉదయం 7:30 నుంచి ఇప్పటి వరకు కూడా ఏమీ తినకుండా తీసుకోకుండా పవిత్రంగా మీరు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఆ భగవంతుడి ఆశీస్సులు తప్పకుండా మీకు ఉంటాయి. మరి అడిగితే గాని అమ్మాయినా పెట్టకంటారు. మరి భగవంతుడికి కూడా మనం ఎంతో కొంత కోరుకోవాలి. మీ పవిత్రమైన కోరికల్ని ఈ రోజు కోరుకుని ఇక్కడి నుంచి దిగిన తర్వాత అవన్నీ నెరవేరాలని ఆ భగవంతుడిని నేను కూడా మీ తరఫున నా తరఫున కోరుకుంటాను. సర్వజన సుఖినో భవంతు అన్నారు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, ఇది జరగాలి. అలాగే స్వామి డైరెక్ట్ గా దేవుడు మనకు కనపడ్డు కాబట్టి ఇలాంటి మహానుభావుల్ని మనకు మధ్యవర్తిగా పెడుతుంటారు. ఆయన ఏమి అడగను, నేను మాట్లాడను, 4 గంటల నుంచి వాళ్ళు కూర్చున్నారు అంటే ఏమి అసలు ఇదేం వాగ్దానాలు ఇవ్వక్కర్లేదు, మీరు మాట్లాడండి చాలు అన్నారు. రాజకీయ నాయకుడు, మీరు ఎంతో అభిమానంతో గెలిపించిన ఎమ్మెల్యే మాట్లాడినప్పుడు ఏమి వాగ్దానాలు ఇవ్వకుండా ఏం మాట్లాడతారు అని చెప్పి ఆయనకి తెలియని విషయం కాదు, ఆయన చమత్కారం. అయితే నేను ఒకటే చెప్తా ఉన్నాను, అడగాల్సినవి ఆయన అడిగారు. భగవంతుడికి మనం చేసేది ఏముందండి, ఆయన చేయించుకుంటాడు మనతో, కొన్ని ఆయనతో, కొన్ని నాతో, కొన్ని మీతో. ఈ కొండ మీదకి రోడ్డు వేసినా, మంచినీళ్ళు తెచ్చినా, కళ్యాణ మండపం కట్టినా నాతో పాటు ఉన్న పేలా గోవింద సత్యనారాయణ గారు గాని, పేలా శ్రీను గారు గాని, ఇంకా మా రాజు గారు. విశాఖ గాజువాక ప్రధాని మోదీ రాకను నిరసిస్తూ ఉక్కు ఉద్యోగులు పోరాట కమిటీ ఆధ్వర్యంలో చలో కలెక్టరేట్ బైక్ ర్యాలీ చేపట్టింది. తెలుగోడు అక్కంటూ 1424 రోజుల నుంచి ఉద్యమం నడుస్తూ ఉంది. ఈ ఉద్యమ నేపథ్యంలో ఎల్లుండ దేశ ప్రధాని మోడీ గారు 3వసారి విశాఖపట్నం వస్తూ ఉన్నారు. వారిని పోరాట కమిటీని డిమాండ్ చేస్తూ ఉన్నాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సౌత్ ఇండియాలో ఉన్న ఏకైక స్టీల్ ప్లాంటు, దీన్ని అమ్మడం లేదని ప్రకటిస్తూ సెయిల్లో విలీనం చేస్తామని చెప్పేసి ప్రకటన చేయాలని చెప్పేసి వారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సొంత గనులు లేవు, 3 సంవత్సరాలు ట్యాక్స్ హాలిడే ఇవ్వాలని చెప్పేసి నెలల తరబడి ఉద్యోగులు జీతాలు ఇవ్వకుండా ఉద్యోగుల తాలూకా డబ్బుల్ని 2000 కోట్లు పెట్టుబడి పెట్టి కంపెనీ నడిపే పరిస్థితి భారతదేశంలో ఎక్కడ లేదు, ఇక్కడ ఉన్నది. అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం శీతకం వేస్తూ ఉంది. ప్రభుత్వం 5,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే 54,000 కోట్ల రూపాయలు పన్నులు కట్టాం. కాబట్టి 3 సంవత్సరాల పాటు ట్యాక్స్ హాలిడే ఇమ్మంటున్నాం. చాలామంది పారిశ్రామికవేత్తలు బ్యాంకులకి 19 లక్షల కోట్లు ఎగ్గొట్టారు. మేము ఎప్పుడు ₹1 కూడా ఎగ్గొట్టలేదు. రూపాయి ఎగ్గొట్టకుండా ట్యాక్స్ హాలిడే మాత్రం అడుగుతూ ఉన్నాము. ఎల్లుండ మోడీ గారు సభలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సెయిల్లో విలీనం చేస్తూ 3 సంవత్సరాలు ట్యాక్స్ హాలిడే ఇస్తూ ప్రకటన చేయాలని చెప్పేసి, దానికోసం రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు అన్నీ కూడా ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి కోరుతూ ఇప్పుడు చలో కలెక్టరేట్ పోతా ఉన్నాం. ఇక్కడ బయలుదేరి శ్రీనగర్ మీదుగా, గాజువాక మీదుగా, ఎన్ఐడి కొత్త రోడ్డు నుండి కంచనపాలెం మీదుగా సంపత్ వినాయక టెంపుల్ దగ్గర నుండి బీచ్ ఒడ్డుకు వెళ్ళి అక్కడ కోట్లపేట దగ్గర కార్లు బళ్ళు పార్క్ చేసి అక్కడి నుంచి పాదయాత్రగా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వబోతా ఉన్నాం. దీనికి చరిత్ర ఉంది. ప్రయాణ త్యాగాలతోటి ఉద్యమిస్తున్న స్టీల్ ప్లాంట్ని మోడీ ప్రభుత్వం దుర్మార్గంగా, దౌర్జన్యంగా 100% అమ్ముతామని చెప్పి 4 సంవత్సరాల క్రితం క్యాబినెట్ నిర్ణయం తీసుకున్న దగ్గర నుంచి కూడా
ఈరోజు ఉక్కు ఉద్యోగులు కానీ, నిర్వాసితులు కానీ, ప్రజా సంఘాలు కానీ, అలాగే స్టూడెంట్స్ కానీ, రైతు సంఘాలు కానీ పెద్ద ఎత్తున పోరాడుతున్నప్పటికీ ఈరోజు కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద మూసేస్తాం, అమ్మేస్తాం లేదా మూసేస్తామని ప్రకటన చేస్తున్నారు. ఇప్పుడు కానీ నేను వెనక్కి తీసుకోకపోతే ఈ ఉద్యమం అనేది రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా తీసుకెళ్తాం. రేపు 8వ తేదీ విశాఖపట్నం వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ 4 సంవత్సరాల ఉద్యమాన్ని పులి స్టాప్ పెట్టాలి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సేల్లో కలుపుతాము. దీనికి పూర్తి ఉత్పత్తి సరిపడగా 20,000 కోట్లు మాకు బడ్జెట్ కేటాయిస్తాం. రతన్ టాటా ప్రపంచ పారిశ్రామికవేత్తల్లో దేశభక్తి, ప్రజాసేవే ధ్యేయంగా ఎదిగిన వ్యక్తి అని కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ ప్రశంసించారు. వ్యాపారం అంటే డబ్బు సంపాదించడమే కాదని చాటి చెప్పిన వ్యక్తి అని కొనియాడారు. అందుకే ఆయన ప్రపంచ కుబేరుల జాబితాలో ఆయన పేరు కనిపించిందన్నారు. ఒకనొక సందర్భంలో డీజిల్ కారుని దేశానికి పరిచయం చేసినటువంటి వ్యక్తి, టాటా ఇండికా కారుని దేశానికి పరిచయం చేసినటువంటి వ్యక్తి, ఆ తరువాత కాలంలో చాలా ఒడిదుడుకులైన ఇబ్బందులు ఎదురైనటువంటి సందర్భంలో ఆయన ఎవరైతే ఫోర్డ్ కంపెనీ ఓనర్ని సంప్రదిస్తాడు, టాటా మోటార్స్ కొనుగోలు అమ్మడానికి సిద్ధపడి. ఆ సందర్భంలో ఆయన అవమానించినప్పుడు ఫోర్డ్ యజమాని నిరంతర అంకుఠిత దీక్షతో పనిచేసి వ్యాపార సామ్రాజ్యాన్ని ముందుకు తీసుకువెళ్తే ఆ తర్వాత అదే ఫోర్డ్ కంపెనీ యాజమాన్యం ఏదైతే ఉన్నదో వారు రతన్ టాటా గారికి ఆయన కంపెనీని అమ్మివేయడం జరిగింది. ఇది రతన్ టాటా గారి యొక్క విజయాన్ని. ఈ సందర్భంగా అటువంటి వ్యక్తి యొక్క మహోన్నత వ్యక్తి అక్టోబర్ నెలలో చనిపోయినప్పుడు దేశంలో సాధారణ ప్రజలు, రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలు కాదు, ఈ దేశంలో ఎవరైనా ఒక పారిశ్రామికవేత్త చనిపోయినప్పుడు సాధారణ ప్రజలు కూడా కంట తడిపెట్టారు అంటే అది కేవలం రతన్ టాటా గారి విషయంలోనే సాధ్యమైంది అనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తుంది. మరి అటువంటి రతన్ టాటా గారి విగ్రహాన్ని వెంటనే ఇక్కడ ఉండులో ఏర్పాటు చేయాలి మొట్టమొదటిగా ఆలోచన చేసినటువంటి వ్యక్తి రఘురామకృష్ణంరాజు గారు. ఒక చక్కటి విగ్రహాన్ని ఈ ప్రాంతంలో ఒక సెంటర్గా అభివృద్ధి చేసి ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేయలేనటువంటి ఆలోచన వచ్చినటువంటి ఆయన్ని వేదిక ద్వారా ముఖ్యంగా అభినందిస్తూ ఉన్నా. అదేవిధంగా మంత్రువర్యులు నిమ్మల రామానాయుడు గారు, వివిధ శాసనసభ్యులు. రతన్ టాటా మానవతావాది అయి ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు తెలిపారు. లక్షలాది మందికి ఉపాధి కల్పించిన మహా పారిశ్రామికవేత్త అని చెప్పారు. సంక్రాంతి పండుగలోపు రతన్ టాటా విగ్రహ ఆవిష్కరణ చేయాలని భావించామన్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే తత్వం రతన్ టాటాది అని చెప్పారు. గ్రామాల అభివృద్ధిలో స్థానికుల సహకారం అవసరమని ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు తెలిపారు. తక్కువ నిమిషాలైనప్పటికీ కూడా ఒక మూర్తిభవించిన సంస్కారాన్ని ఆయనలో నేను చూసా. ఆయన ఎంత పెద్దవాడైనప్పటికీ మరి రకరకాల అన్నీ కూడా ఆయన ట్రస్టుల పేరు మీద ఎక్కువ మానవాళి అభ్యుదయానికే ఉపయోగించారు. నేను నెంబర్ 1 ధనవంతుణ్ణి, నెంబర్ 2 ధనవంతుణ్ణి అన్న ఆ రికార్డుల జోలికి వెళ్లకుండా సంపాదించిందంతా కూడా ఆ ట్రస్టుల్లోనే పెట్టి ఎన్నో లక్షల మందికి ఉపాధి కల్పించిన మహానుభావుడు రతన్ టాటా గారు. ఆయన మన మధ్య నుంచి దూరమైనప్పుడు నాకు ఈ ఆలోచన వచ్చిన తర్వాత, ఆయన కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలి అన్న ఆలోచన వచ్చిన తర్వాత నేను లోకేష్ గారిని ఇలా ఆలోచిస్తున్నాను, మీరు తప్పనిసరిగా ఆ కాంస్య విగ్రహ ఆవిష్కరణకి, ఎందుకంటే అదే సమయంలో ఆయన మరణానికి కొద్ది రోజుల ముందు లోకేష్ గారు టీసీఎస్ చంద్రశేఖరంతో ఆయన ఎయిర్పోర్ట్కి వస్తే కూడా వెళ్ళి రిసీవ్ చేసుకుని ఈ స్థాయిలో ఉన్నప్పటికీ మళ్ళీ ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఆయన్ని డ్రాప్ చేసి దానికి ముందు బాంబే మీటింగ్లో 10,000 ఉద్యోగాలు మన ఆంధ్రప్రదేశ్కి విశాఖపట్నం క్యాంపస్కి సాధించటం, ఆ విగ్రహావిష్కరణకి సరైన వ్యక్తి నారా లోకేష్ గారనే భావించి ముందు ఆయన్ని అనుమతి తీసుకున్న తర్వాత ఆయనకి ఎప్పుడు వీలైతే అప్పుడే
రెడీ అయిన తర్వాత చెప్తామండి. మీరు ఎప్పుడు వీలైతే అప్పుడు మీ చేతుల మీదుగా ఏమాత్రం అవకాశం ఉన్నా పండుగ లోపు, ఎందుకంటే పండుగకి మాకు ఎక్కలేని జనం వచ్చేస్తారు. 6 నెలల ముందే రూమ్లన్నీ బుక్ అయిపోతాయి. మీరు చెప్పలేదు, మేము లేదు. సో అందరికీ కూడా ఈ రతన్ టాటా గారు విగ్రహం ఒక స్ఫూర్తినివ్వాలి అనే ఉద్దేశంతో పండగ ముందే రావాలంటే ఆయన ఈరోజు మనకి ఆ అవకాశం ఇవ్వటం జరిగింది. అలాగే ఈరోజు ఇది ఐటీ శాఖ మంత్రిగా, అది విద్యాశాఖ మంత్రిగా ఎప్పుడో 108 సంవత్సరాల క్రితం పాఠశాల అయిన ఉండి పాఠశాల మా తాతయ్యలిద్దరూ కూడా అక్కడే కొద్ది కాలం చదివారు. దాన్ని అభివృద్ధి చేయాలి అనే కాన్సెప్ట్తో ముందు చిన్నగా ఒక 10 లక్షల వ్యయంతో బాగా చేయాలి అనుకుంటే అలా దాతలు కూడా ఆ రకంగానే ముందుకొచ్చి ఈ రోడ్లు వేద్దామంటే సరే, అదే సమయానికి ఎన్ఆర్జీఎస్లో రోడ్లు వేసి మిగిలిందంతా దాతల సహకారంతో